ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీకు అందరూ కూడా అనేక వందనాలు తెలియజేస్తున్నా. నేను ఆహ్వానించిన దైవ సేవకులు ప్రమోద్ గారికి, అలాగే సంఘ బృందానికి అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు 65 సంవత్సరాలు సజీవంగా ఉంచి ఎన్నో సాహస కార్యాలు, అద్భుత కార్యాలు దేశ ప్రధానమంత్రి దగ్గర నుంచి విలేజ్లో ఉన్న ఊరు గుడిసుల్లో గల్లీకి వెళ్ళి లక్షలైట్ల మధ్యలో, త్రాగుబోతు మధ్యలో, వ్యభిచారుల మధ్యలో, హైందవుల పీపుల్ పూజారుల దగ్గరికి వెళ్ళి వారిని నేను కలిసినప్పుడు, వారు నన్ను కలిసినప్పుడు మేము మొదటగా నేను ఇచ్చేది వారికి ప్రేమ ఇచ్చి, వారు ఏ జాతి అయినా, మతమైనా, కులమైనా నాకు అక్కర్లేదు. నేను ప్రేమ చూపెట్టినప్పుడే వారికి ఆ ప్రేమను చూపించి నేను చెప్పే మాటలు వారు చక్కగా విని వారి జీవితాల్లో చాలామంది ఈ రోజులు యూట్యూబ్ కానీ ఆన్ చేస్తే వారి పేర్లు, నా పేరు చెప్తారు. లక్షలైట్లు కానీ, రాజకీయ వ్యక్తులు కానీ, వీళ్ళందరూ ఎన్నో భయంకరమైన సాహసాలు చేశాను. ప్రాణం పోయే అలాంటి సాహసకార్యం చేశాను. ఎప్పుడో నా 32 పళ్ళు పోవలసింది, ఎప్పుడో నా పొట్ట పగిలిపోవలసింది. 15,000 మోటార్ సైకిళ్ళు, 7,500 కేజీలున్న బస్సు లాగి వారి మధ్యలో దేవుని ప్రేమను చూపెట్టి దేవునికి గొప్పగా చేసి మహిమపరిచి ఈరోజు నేను వస్తున్న సమయంలో ఏప్రిల్ నెలలో మొన్న 60 సంవత్సరాలు రిటైర్డ్ అయిన సంవత్సరంలో నా పళ్ళతో బస్సు లాగి వారందరినీ కూడా యేసు ప్రభు గురించి చెప్పి నేను న్యూజిలాండ్కి వచ్చాను. కానీ ఈరోజు న్యూజిలాండ్లో నేను సజీవులలో సంఘం మధ్యలో నన్ను సజీవులకు ఇచ్చిన దేవునికి 24 సంవత్సరాలు చక్కగా నన్ను కాపాడి 25వ సంవత్సరంలో నన్ను ప్రవేశిస్తున్న దేవుడికి నేను ఆరాధించకుండా, దేవుని మహిమపరచకుండా నేను ఉండలేను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది 24 నుంచి 25 వెళ్ళాలంటే వైన్ షాపుల నుంచి వెళ్తున్నారు చాలామంది, హోటల్స్ ద్వారా నుంచి వెళ్తున్నారు చాలామంది, రోడ్ల మీద నుంచి వెళ్తున్నారు చాలామంది, ప్రేమకుల దగ్గర నుంచి వెళ్తున్నారు, బాయ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వెళ్తున్నారు. అంతెందుకండి, ఈ 24, 25లో దాటాలనుకుంటే నెక్స్ట్ అయిపోయిన వెంటనే స్కై టవర్ దగ్గరికి వెళ్ళండి. అవి ఏమైనా పరలోకానికి తీసుకుని వెళ్ళిందిదా? ఎంతో మంది మనం చూస్తున్నాం. కానీ ఈరోజు మీరందరూ దేవుని సన్నిధానంలో, అందుకొచ్చే దావీదు అంటాడు కీర్తనలో, నేను దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు జనులు నా అనినప్పుడు నేను సంతోషించింది అంటాడు. మరి లోపలికి వస్తే అసలు ఆవరణలో ఉండే ఆవరణలో ఒకసారి ఉంటే ఒక దినం గడుపుడు కానీ 1000 సంవత్సరాలకి శ్రేష్టమని అంటాడు. అసలు లోపలికి వచ్చి కూర్చుంటే ఇంకెంత దీవెన. దేవుని మందిరములో ఆవరణలో ఉంటే అన్ని సంవత్సరాలకి దీవెన, లోపలికి వస్తే ఇంకెంత దీవెనండి. అందుకొచ్చే దావీదు గొర్రెల దొడ్డిలో నుంచి రాజుగా చేసింది, ఆయన ఒక ప్రవక్తగా చేసింది. ఎందుకో తెలుసా? ఆయన దేవుని మందిరంలో 3 సార్లు వచ్చాడు, 7 సార్లు స్తుతించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి 24 సంవత్సరం నుంచి 25 సంవత్సరంలో మనం ప్రవేశించాలంటే దేవుని మందిరంలో మనం ఆరాధన చేయాలి, ఆయన మహిమపరచాలి. మరి ఈరోజు
24 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలకి మనం దాటాలంటే కొన్ని మనం నేర్చుకోవాలి, కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఏంటి అనుభవాలు? ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 2 నుంచి 7 వచనాలు చదవగలరా? అంతటి యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మీరు ఈ మన్నెము చుట్టూ తిరిగిన కాలము చాలును. ఈ మన్నెము చుట్టూ తిరిగిన కాలము చాలు. ఈ 24 సంవత్సరాల్లో, ఈ 20 సంవత్సరాలు 24 సంవత్సరాల్లో తిరిగిన కాలము చాలు. ఉత్తర దిక్కుకు తిరుగుడి, ఉత్తర దిక్కుకు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లనము, సేయూరులో కాపురమున్న ఏశావు సంతానమైన నీ సహోదరుల పొలిమేరుని దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. మీరు మిక్కిలిగా జాగ్రత్తగా ఉండాలి. వారితో కలహపడవద్దు. వారితో మీరు కలహపడవద్దు. ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా సేయీరు మందము నేను ఇచ్చి ఉన్నాను గనుక వారి భూమిలోనిది ఒక్క అడుగైనను మీకు ఇయ్యను. మీరు రూకలిచ్చి వారి యొక్క ఆహారం కొని తినవచ్చును. రూకలిచ్చి వారి యొక్క నీళ్లు సంపాదించుకుని త్రాగవచ్చును. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి, ఈ 40 సంవత్సరాలు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. చాలు. ఈ 2024 సంవత్సరాలు నువ్వు ఎలా తిరిగావో, ఎలా ప్రవర్తించావో, ఏ క్రియలు చేశావో, భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా, కుమారులకు తెలియకుండా, కుమార్తెకు తెలియకుండా, ఎవరికి తెలియకుండా నీ కళ్ళతో నువ్వు ఏమి చూసావో అవన్నీ కూడా దేవుడు చూసినాడు. ఏమి చేసినా ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు చేసిన క్రియలు చాలు. ఏశావు ఉన్నాడు, జాగ్రత్త. ఏశావు మంజంలో ఉన్నావు. ఏశావు అంటే ఏంటి? ఏశావు దేశత్వం అమ్ముకున్నవాడు, దేవుని విలువ తెలియనివాడు, దేవుని వాక్యానికి విలువ లేనివాడు. ఆ విలువైనది ఆయన దగ్గర లేకుండా అమ్మేసుకున్నవాడండి. ఏశావు జ్యేష్ఠత్వం, ఏశావు తాలూగా భ్రష్టత్వం మనసు మీలో ఎవరికైనా ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకున్నది. అలాంటి మనసు ఉన్నట్లయితే ఈ 24వ సంవత్సరంలో నువ్వు తీసివేయాలి. నువ్వు తీసివేస్తేనే నువ్వు దాటగలవు, లేకపోతే దాటలేవు. జాగ్రత్త దేవుని బిడ్డలారా. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు చదివినట్లయితే చూడండి. మీరు 40 సంవత్సరాలు చేసిన హేయమైన క్రియలు చాలు. మీరు మీ తాలూకు హేయమైన క్రియలేంటి తెలుసా అండి? మీ ఇంటిలో ఉన్న హేయమైన క్రియలేంటో తెలుసా? మేమేమి చేయలేదండి, మేమేమి పాపం చేయలేదండి, ఆదివారం వెళ్తున్నామండి, భక్తి చేస్తున్నామండి, ప్రార్థన చేస్తున్నామండి, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈ రాత్రి సూటిగా దేవుడు ఆత్మ ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు బిడ్డలారా, మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఎవరు ఆచారాలు పాటిస్తున్నారు? ఎవరితో మీరు నడుస్తున్నారు? దేవుని మందిరములో వచ్చి, దేవుని మందిరములో ఉన్న బిడ్డలు బాప్తీసం తీసుకొని రక్షణ పొంది వారితో కాకుండా మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారో తెలుసండి. అన్య ఆచారాలు, వివాహం వచ్చినప్పుడు అన్య ఆచారాలు కావాలి,
అరే దేశం మారితే దేశంలో భక్తి చెడిపోతుందా? ఆ దేశ సాంప్రదాయం ప్రకారం అక్కడికి వెళ్ళి ఆ భక్తి చేయడం అది ధర్మమైనది? బైబిల్ ఎక్కడికి వెళ్ళినా ఒకే భక్తి, ఒకే పరిశుద్ధత. అన్యాచారాలు దేవుని మందిరములకు దూరిపోయాయండి, లోపల ప్రవేశించింది. అవి నాకు ఈ హేయమైన క్రియలు, మీ రక్తమున ఆహారమును నాకు అసహ్యములు. అందుగురించి మనం దాటలేకపోతున్నామండి. ఏదో దాటేస్తున్నాం అని 30, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అలాగే ఉండి ఇచ్చిన నీ సంచార దినములన్నీ కూడా నీకు 40 సంవత్సరాలు, వారికి 40 సంవత్సరాలు ఇచ్చారు, నీకు 70, 80 సంవత్సరాలు ఇచ్చారండి. నీ సంచారాలు దినాలన్నీ కూడా ఇలాగే జరిగిపోవాలా? ఈ రాత్రి ప్రభు ద్వారా ఒకరికి ఒకరు ఒప్పుకోలేదు, సాక్ష్యం చెప్పాలి, వేదన పడాలి, ఉపవాసాలు చాటించాలి, దేవుని సన్నిధానంలో హృదయం, అయ్యా నేను ఈ సంవత్సరం అంతా కూడా నేను ఎన్నో తప్పులు చేశానయ్యా, కుటుంబాన్ని, సంఘాన్ని, స్నేహితుల్ని, బంధువుల్ని, వీళ్ళందరినీ నేను ఇబ్బంది పెట్టానేమో, నీకు అంగీకారం ఉన్న కార్యక్రమాలు ఏమైనా చేసావను ఈ రాత్రి నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడిని ఒప్పుకొలను తీసుకొని వచ్చి ఆయన అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లనండి. నువ్వు పైకి బాగా ఉండొచ్చు, భక్తిగా పైకి కనిపించవచ్చు, కానీ నీ అంతరాంగంలో దాచిపెట్టు వాడు వర్ధిల్లడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఏది ఇచ్చినా, నువ్వు మనసు మారి రూపాంతరం చెందాలండి. ఇందాక పాస్టర్ గారు చదివించారు కదా 12వ అధ్యాయం, రోమ పత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనం, మనసు మారి, బుద్ధి మారి. ఇప్పుడు కానీ మీకు చెప్పకపోతే ఇంక ఎప్పుడు చెప్తారండి? ఎప్పుడు? ఈరోజు గద్దింపే వాక్యాలు అక్కర్లేదు, ఆహా ఓహో అని చెప్పి పైన వాత పూత పూసి గచ్చిపోత, మట్టి గోడకు గచ్చిపోత పూసి వారిగా ఉండాలి ఈ రోజుల్లో. కీర్తనకారుడు అంటాడు చూడండి, 78వ కీర్తన 24వ వచనం, మనకు దేవదూతలు ఇచ్చే ఆహారము దేవుడు మనకిచ్చే. చూడండి, చదవండి 70. ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపాడు. ఎంత సమృద్ధికి ఇచ్చాడండి. ఈ పట్టణంలో, ఈ దేశంలోకి వచ్చి దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు చంద్రపువ్వు తిని ఇప్పుడు అంతఃపురంలోకి వెళ్ళి ఏమండి 70 సోపానమైన ఆహారం తింటున్నాడండి. తల బాగా చుట్టుకున్నవాడు రాజు కిరీటం పెట్టుకున్నాడండి. గొర్రెలు పట్టుకుని ఏమంటే కర్రను తీసుకొని రాజదండమును పట్టుకున్నాడండి. గోచి కట్టుకున్నవాడు మలిన వస్త్రాలు కట్టుకున్నవాడు రాజ వస్త్రాలు ధరించండి. చెట్లంట గుట్లంతా తిరిగిన వాడిని తీసుకెళ్ళి ఏమని అంతఃపురంలో తిరుగుతున్నాడండి. ఈరోజు మన జీవితాలు ఒకసారి వెనక చూస్తే మన పితరులు చూసినట్లయితే ఈరోజు మనం ఎంత కంఫర్ట్ జోన్లో ఉన్నాం తెలుసుంది. మన తాతల ముత్తాతలు వారు చేసిన వారు ఎలా తిన్నారండి? ఒక రోజు ఉంటే ఒక రోజు తినేవారు కాదు, ఆకలితో అలమటించేవారు. ఈ రోజు నీకు 70 సోపానమైన ఆహారము, మంచి వస్త్రాలు, మంచి కంఫర్ట్ ఇల్లులు ఇస్తుంటే ఒక్క రోజు ప్రార్థన చేయకుండా దావీదు ప్రార్థన చేశాడండి. దావీదుకి ఎందుకు అంత అంతఃపురంలోకి ఎక్కించాడు, అంత మందిరములు కట్టించగలిగాడు? కారణం నాలో ఉన్న పాపములన్నీ కూడా కడుగు ప్రభువా, ఇష్టోపుతో కడుగు ప్రభువా. తన్ను తాను సమర్పించుకొని కన్నీరు కాచి గుంటలైపోయాడు. ఏది ఒక్కరు చూడండి, ఒక్క కన్ను కానీ ఒక్క ఇది కానీ ఎప్పుడైనా నా భార్య కొట్టిందనో, నా భార్య తిట్టిందనో, నా భర్త కొట్టాడాను,
నా బంధువులు ఏమన్నాడు, దానికి ఏడుపు వస్తుంది. కానీ ప్రభువా నువ్వు చేసిన ప్రతి మేలులకి నేను ఇంత దీవెనకరంగా ఉన్నాను. ఒక్క బొద్దైన ఒక్కయ్య నీ జీవితంలో బంగారం ఎన్ని ఏది కూడా ఉండదండి. దావీదు తాలూకు ఏడ్చిన ఆ కన్నీరు బుద్ధిలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. నీ కన్నీరే దేవుడు రేపు పొద్దున్న అక్కడ జ్ఞాపకం వచ్చేది. కాబట్టి మన తండ్రుల ఆచారాలు పట్టుకొని, రకరకాలైన ఆచారాల పద్ధతులు పట్టుకొని మన జీవితంలో, అందుకు యెహెజ్కేలు గ్రంథం 20:17 చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 20:17 చదవండి. అయినను వారు నశించిపోకుండానట్లు వారి యందు కనికరించి, అయినను మీరు ఇన్ని తప్పులు చేసినా, ఇన్ని పాపాలు చేసినా, అయినను మీ తప్పులు క్షమించి నశించిపోకుండానట్లు వారి యందు కనికరించి, మీ యందు కనికరపడి అరణ్యంలో నేను వారిని నిర్మూలము చేయకపోతిని. అరణ్యంలో నీకు 24 సంవత్సరంలో ఎంతో మంది అండి. మీరు యూట్యూబ్ చూస్తే తెలుస్తుంది. ఆ కొరియా నుంచి ఎక్కడి నుంచి ఫ్లైట్ వస్తుంది, 5 నిమిషాల్లో దిగిపోవాలి. 190 మంది అనుకున్నారా? ఆ ఫ్లైట్లో మనం లేవు కదా, ఆ ట్రైన్లో మనం లేవు కదా, బస్సులో మనం లేవు కదా, కారులో మనం లేవు కదా. కానీ వారి తల్లులు, వారి బిడ్డలు, వారి భర్తలు గుగ్గోలు పెట్టి వేడుస్తున్నారండి. 5 నిమిషాల్లో దిగిపోవలసిన వారు ఇదిగో ఈ 5 నిమిషాల్లో మనం 24 సంవత్సరాలు, 25 సంవత్సరాల్లో వెళ్ళిపోతాం. నిన్ను ఇంతగా ప్రేమించడం కారణం, నిన్ను ఇంతగా నిర్మూలించకపోవడం కారణం తెలుసా? నీ మీద ప్రేమ ఉండదు, నిన్ను జ్ఞాపకం చేసుకుని బట్టి. దేవుడు ఉత్తర దిక్కును తిరగండి, ఉత్తర దిక్కును తిరగండి. ఉత్తర దిక్కును ఎందుకు తిరగాలి? పడమర దిక్కును తిరగకూడదా? దక్షిణ దిక్కును తిరగకూడదా? మన అయ్యగారు వాక్యం చెప్పినప్పుడు ఇది నాది, అది నాది, ఇది నాది అని ఇప్పుడు కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నారు అయ్యగారు. మరి బయట ఎవరిదన్న ఉత్తర దిక్కును తిరగాలి. ఉత్తర దిక్కున ఏముంది? ఉత్తర దిక్కున సభాపర్వతం ఉందండి. చూడండి, కీర్తనల గ్రంథం 48:2 కీర్తనల గ్రంథం 48:2-3 చూడండి. ఉత్తర దిక్కున ఏముంది? ఉత్తర దిక్కున మహారాజు పట్టణం. ఆ పట్టణం ఎవరిదండి? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆ ఉన్నతమైన పట్టణం సియోను పట్టణం. సియోను పర్వతం రమ్యమైనదన్నది, సర్వభూమికి సంతోషము గలది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. దేవుని మందిరములు, సియోను మందిరములు, ఆ మహిమగల పట్టణములో ఆయన ప్రత్యక్షమవబోతున్నాడు. ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారు మధ్యలో ఉంటానన్నాడు. నేను దేవుని మందిరములో, విశ్రాంతి దినము దేవుని మందిరంలో నేను యాజకుడు అన్నాడు అండి. అరే విశ్రాంతి దినములో ప్రభు బలే వాళ్ళండి. విశ్రాంతి దినములో మన ఆత్మలు అన్ని కూడా దేవుని సన్నిధానంలో సమర్పించాలండి. ఆయన 7వ దినాన్ని, ఆయన 7వ మాట శిలువ మీద నా ఆత్మని దేవునికి అప్పగిస్తున్నాను. మన ఆత్మలు ఎక్కడ అప్పగించాలండి? దేవుని మందిరంలో అప్పగించాలి. అక్కడ ఇక్కడ అప్పగిస్తే జాగ్రత్త దేవుని పెట్టారా. ఈరోజు దేవుని వాక్యానికి ఎవ్వరు కూడా పై అవే చూస్తున్నారే కానీ దేవుని వాక్యం లేదండి. దేవుని వాక్యానికి స్థానం లేదు. నీ వాక్యం నన్ను బలపరిచింది, నా బాధల్లో నెమ్మది కలిగించేసింది. నా కాలుకు దీపము దేవుని వాక్యము. ఆది అందు వాక్యము దేవుడే ఉండను. అలాంటి వాక్యాన్ని మనం అశ్రద్ధ చేసినట్లయితే దేవుని బిడ్డల జాగ్రత్త. అందుకు ఒక భక్తుడు రాస్తాడు పాట, ఏమని?
జీవవాక్యము నాలో నిలిపి జీవ మార్గము నన్ను నడిపినందునా జీవవాక్యము నాలో నిలిపి జీవ మార్గము నన్ను నడిపినందునా జీవాధిపతి నిన్ను నే విడువలేను జీవాధిపతి నే నిన్ను విడువలేను నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా. అవునండి, ఈరోజు జీవవాక్యం లేకపోతే ఎలాగా నడుస్తామండి? ఎలా సార్? నేను రెవరెండ్ డాక్టర్ అక్కడక్కడ నేను నేర్చుకోలేదండి. నా తల్లి 5వ తరగతి చదువుకుందండి. ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తుండే విన్నాదండి. ఆ దైవ సేవ ఆ తల్లి నాకు వాక్యాన్ని చిన్న బైబిల్ ఇచ్చి 10 కిలోమీటర్లు కాలినడకకు వెళ్ళి సండే స్కూల్లో కూర్చోగలిగానండి. ఆమె నేర్పించిందండి నాకు. అరే, మీకు ఎంత కాలేజీల్లో ప్రొఫెసర్గా ఉండి అయినే ఉండి కంఫర్ట్ జోన్లో ఉండి నీకు వాక్యం చెప్తున్నప్పుడు మీరు వినకుంటే రేపు వాక్యము దొరకలేని కాలం వస్తుంది దేవుని పెట్టారా. బైబిల్ దొరకలేని కాలం వస్తుంది దేవుని పెట్టారా. నువ్వు ఎక్కడ పెరిగినా వాక్యం గురించి పరిగెత్తి నీకు దొరకదు. దొరికేటప్పుడే నీ వాక్యాన్ని అందుకోవాలి. పాటలు ఏమండి, చాలా పాటలు పాడుతాం, కానీ ప్రార్థన చేయమంటే 1 గంట ప్రార్థన చేయమంటే, గంట ప్రార్థనకు రమ్మంటే రాలేని వ్యక్తులే ఉన్నారండి చాలా మంది. ఏమండి, భోజనానికి 5,000 మంది 20,000 మంది కొండెక్కి తిన్నారు. కానీ ఒరే బాబు వెళ్ళి మేడగదిలో ఉండి ప్రార్థన చెయ్యండిరా అంటే ఎంతమంది వెళ్ళారండి? ఎంతమంది వెళ్ళారండి? కొండెక్కి పురుషులు 5,000 మంది, వారి భార్యలు భర్తలు వీళ్ళందరూ కలిపితే 20,000 మంది. ఎందుకంటే మన భారతదేశం అంతా, మన ప్రపంచం అంతా, మన భారతదేశంలో పిల్లలు పుట్టించేవారుగా ఎక్కువ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మేడగదిలోకి వెళ్ళమంది ఎంతమంది వెళ్ళారండి? 120 మంది. తినడానికి మాత్రము 5,000 మంది. మేడగదిలో ప్రార్థన చేయడానికి 120 మంది. మరి మందంతా ఎక్కడికి వెళ్ళారు అని మిమ్మల్ని గురించి నేను చెప్పడం లేదు, మీరు మంచి మందే. ఇంతకుముందు ప్రార్థన అంటే ఆసక్తి ఉండేదండి. దేవుని మందిరం అంటే ఆసక్తి ఉండేదండి. గృహ కూటాల్లో మా ఇంట్లో ప్రేయర్ పెట్టుకుంటే బాగుండు, మా గృహంలో ప్రేయర్ పెట్టుకుంటే బాగుండు అనే మన ఇంటికి వచ్చినప్పుడు ఎంత ఆడవేడి పడిపోతామండి. ఈరోజు గృహాల్లో ప్రార్థన మీటింగ్లు ఉన్నాయా? కుటుంబం ప్రార్థన మీటింగ్లు ఉన్నాయా? ఈరోజు లేవండి. అరే, దైవ సేవకుడు, నేను చాలా గృహాలు దర్శిస్తుంటాను. ఆ గృహాలు దర్శిస్తున్నప్పుడు లోపల ఇంజనీర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, లాయర్లు ఉంటారు, మంచి మంచి ఎడ్యుకేటెడ్ అమ్మాయిలండి. అమెరికా వెళ్ళాలని, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వెళ్ళాలని ప్రిపేర్ అవుతూనే ఉంటారు. కానీ వారు ఎగ్జామ్ పాస్ అవ్వాలని, న్యూజిలాండ్ లేకపోతే అమెరికా వెళ్ళాలని, అప్పుడు పాస్టర్ గారు అవసరం కదా. కానీ దైవ సేవకుడు అన్ని అయిన తర్వాత, దైవ సేవకుని ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి ఏమండి ప్రైజ్ లార్డ్ అని చెప్పే ఆ టైం లేదా? లోపల ఉంటావు. ఎవరితో ఉంటావు? కుటుంబంతో. ఈరోజు సహవాసం లేదండి. ఈరోజు సహవాసంతో ఎక్కువగా ఉన్న సహవాసం దేంతో తెలుసా అండి? సెల్లతో సహవాసమే కానీ భర్తతో సహవాసం పోయింది, భార్యతో సహవాసం పోయింది,
అరే బిడ్డలు ఇంటికి వచ్చినప్పుడు, స్కూల్ నుంచి వచ్చినప్పుడు కార్లు వెళ్తే సెల్, ఆటో వెళ్తే సెల్, ఆఫీస్కి వెళ్తే సెల్ ఉండాలి, సెల్ ఉండాలి. కానీ కుటుంబాన్ని కూడా పట్టించుకోవాలి, బిడ్డల్ని కూడా పట్టించుకోవాలండి. ఇంతకుముందు అప్పర్ రూమ్ అని ఉండేది, ఇప్పుడు ఏమైపోయిందండి? సప్పర్ రూమ్ అయింది. ఇంతకుముందు దైవ దర్శనాలు చూసే దేవుని మందిరం ఉండేదండి, ఇప్పుడు ఏమైపోయింది? మందిరాలు దూరదర్శనాలు అయిపోయాయండి. డ్యాన్స్ లేని సంఘాలు లేవండి. దైవ దర్శనాలు ఎలా వస్తాయి? పరిశుద్ధాత్మ నింపబడి ఎలా నింపబడుతుంది? ఎలా భాషలు మాట్లాడగలవు? ఎలాగ భూమిని తలకిందలు చేయగలవు? ఎలాగ దేవుని సువార్త ప్రకటించగలరు? ఆయన మాట్లాడుచున్నప్పుడు ఒక జాలరండి, చేపలు పట్టుకున్నవాడండి, విచ్చి లేని పామరుడు. ఆయన లేచి కత్తి దూయడానికి కాదండి, ఆయన లేచినప్పుడు దేవుని వాక్యం చెప్పినప్పుడు 5,000 మంది రక్షణలోకి వచ్చారండి. 3,000 మంది బాప్తిజం తీసుకున్నారండి. ఏమి 30, 40, 50 సంవత్సరాలు అరణ్యంలో నువ్వు ఉన్నావు, లోకంలో ఉన్నావు. నీకు ఇచ్చిన ఇన్ని సంవత్సరాలు నువ్వు ఏం చేసేవాడని అడిగితే, నా కుమారుడా, నా కుమార్తె, నా సహోదరుడా, నా అవ్వ, తాత, నా తల్లి, తండ్రి, 24 సంవత్సరాలు నీకు ఇన్ని ఆశ్చర్యకాలు చేశాను, నీకు దేవదూతలు తినే ఆహారం ఇచ్చాను. నువ్వు ఇక్కడికి వచ్చి నా గురించి నువ్వు ఏం చేసావు అని నిన్ను ఒక్క ప్రశ్న అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నావా? ప్రార్థన శక్తి లేదు, పోయిందండి. ప్రార్థన అభిషేకాలు పోయాయండి. పరలోకమందు మా తండ్రి, మా అనుదిన ఆహారం మాకు దయచేయి, అంతే. అదే ఈ మధ్యలో అంతా కూడా లేదు. ఎలీషా శిష్యులు పెద్ద కుండ పెట్టారు. ఈ కుండే కావాలి మనకి. ముందు ప్రార్థన, వెనకాతలు పెద్ద కుండ. దీనికి అలవాటు పడితే జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఏషావు తాలూకా పొలిమేరలు దాటాలి, అరణ్యం దాటాలి. దాటితేనే మరలా దాటిపోయినా అనుకోవద్దు, మరలా నీకు యోర్దాను నది వస్తుంది, జాగ్రత్త. 2025 సంవత్సరంలో యోర్దాను నది మరొక నది ఉంది, దాటిపోయాని సరదా పడిపోవద్దు. అయ్యో బాగున్నాను, కంఫర్ట్ జోన్లో ఉన్నానని అనుకోవద్దు, మరలా నీకు మరొక యోర్దాను నది అడ్డుకొస్తుంది. యోర్దాను నది ఏంటో తెలుసా? యోర్దాను నది ఎగువ నుంచి దిగువ పారేది. అది పారక ముందే 3 దినాలలోగా నువ్వు దాటిపోవాలి. దాటకపోతే వచ్చే యోర్దాను నది నీరంత ఎక్కడికి వెళ్తుందో తెలుసండి? మృత సముద్రంలోకి వెళ్తుంది. నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళా, అక్కడున్న ఆ యోర్దాను నదిలోకి వెళ్ళా. అది ఆ పాయ అలాగ వస్తూ వస్తూ చెంపరగా ఎక్కడ ఉన్నాయి, ఆ మృత సముద్రములకు తిరిగి ఇంకా అక్కడ నుంచి ఎండి. అక్కడ చేపల బ్రతకవండి, మొక్కల బ్రతకవు, ఏమి బ్రతకవండి. యోర్దాను నది నుంచి వెళ్ళేది నీరు ఎక్కడికి వెళ్తుంది తెలుసండి? మృత సముద్రం, అంటే నరకానికి వెళ్తావని. పొలిమేరు దాటించని పర్వాలేదు, అరణ్యం దాటించని పర్వాలేదని యోర్దాను కూడా నది దాటాలండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చూడండి, 11వ వచనం. నేను చెప్పిన ప్రతి వాక్యం మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకుని ఒక్కసారి 2024 సంవత్సరం చెప్పిన ఆ వాక్యాన్ని మీ జీవితంలో అనుభవించుకోండి.
యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై ఈ 2025 సంవత్సరం స్వాధీనపరచుకోవడానికి 3 దినములలోగా మీరు ఈ యోర్దానును దాటవలెను. 3 దినాల్లో యోర్దాను దాటాలి. దాటకపోతే సస్తావన్నమాట, వార్నింగ్. కనుక ఆహారమును సిద్ధపరచుకోవాలి. మరియు రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్థగోత్రపు వారికి చాలండి. ఆహారం సిద్ధపరచుకోవాలి. ఏంటి ఆహారం? ఏ ఆహారం సిద్ధపరచుకోవాలండి? యోర్దాను నది దాటాలంటే 3 దినాలు నువ్వు దాటాలంటే నీకు బలమైన ఆహారం కావాలి. ఏ ఆహారం? ఈ లోకంలో జరిగిన ఆహారం కాదండి. బలమైన ఆహారం కావాలి. ఏంటి ఆ బలమైన ఆహారం? మీరు ఉండేది ఎక్కడ? అన్యుల జనాల మధ్యలో ఉన్నారు. యోర్దాను అన్యుల జనాంగం మధ్యలో ఉన్న ప్రజలు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. గలీల ప్రాంతం, చీకటి గల ప్రాంతం, యోర్దాను దగ్గర ఉన్న ప్రాంతం. ఆ చీకటి ప్రాంతంలో నీకు వెలుగు రావాలంటే, ప్రకాశించాలంటే యేసయ్య నీకు ప్రత్యక్షం అవ్వాలి. నీకు యేసయ్య ప్రత్యక్షం అవ్వాలంటే యేసయ్య వాక్యం నీకు అర్థం అవ్వాలండి. వాక్యం అనే ఆహారం కావాలి. నేను సాహస కార్యాలు చేస్తున్నప్పుడు నేను ప్రార్థన చేసేవారు. వాళ్ళందరూ మినిస్ట్రీలు, ముఖ్యమంత్రులు వీళ్ళందరూ నన్ను అడిగేవారు ఆ డయాస్ మీద ఉండి, అయ్యా ఉప్పు నూకరాజు గారు, మీరు సాల్మన్ గారు, మీరు ఏ ఆహారం తీసుకొని ఇన్న బలమైన కార్యాలు చేస్తున్నారని అంటే, అయ్యా నేను ఈ లోకంలో ఉన్న ఈ మటన్ కానీ అవి కానీ ఇవి కానీ నేను పెద్దగా తింటాను కానీ దాని గురించి నేను తిన్ను. కాబట్టి నాకు ఒక ఆహారం ఉంది. ఏంటి ఆ స్పెషల్ డైట్ అని అంటే, నీకు ఏమైనా స్పెషల్ అంటే ఏమి లేదండి. సో నేను బైబిల్ తాలూకు వాక్యాన్ని నేను చదువుతాను ప్రతిరోజు. ఆ వాక్యాన్ని అంటే నాకు ఆహారం. అది కాకపోయినా మామూలుగా బాహ్యంగా ఇంకే ఆహారం అంటే మామూలు తోటకూర పప్పుతో అవి తిని పళ్ళుతో బస్సులాగేస్తానంటే అదే అది బ్రాహ్మణులు తినే ఆహారం కదా. దాంతో అవునండి, నాకు దేవుడిచ్చిన ఆహారం అదేనండి. అందుకొచ్చి అంటాడు 8వ గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, నీ మాటలు నాకు దొరకగా నేను దానిని భుజించితేనన్నాడు. అరే బాబు, అరణ్యంలో తిన్నారు ఆహారం, మన్నా తిన్నారు 40 సంవత్సరాలు చాలు. 70-80 సంవత్సరాలు తినిన ఆహారం చాలు. దేవుని వాక్యం తినాలండి. నా శరీరం తిని నా రక్తము త్రాగువారి నిత్య జీవానికి వెళ్తాడండి. ఎంతమంది సంఘాల్లో వదిలి వెళ్ళిపోతున్నారండి. అరే మన బయటలో దొరికే అప్పము కాదండి, మన బయట దొరికే ద్రాక్షారసం కాదండి, వైన్ కాదండి. ఆయన పరలోకం నుంచి దిగి భూమిలోకి నాటబడి, భూమిలో విత్తబడి, చనిపోయి మొలకెత్తి అది ఆకుగా మారి, పుష్పంగా మారి, ఫలముగా వచ్చి అని అది తీసుకెళ్లి మిల్లులో వేసి దాన్ని నలగొట్టి బాగా పిండి పిసికి అన్ని తీసుకొచ్చి పెనం మీద వేసి కాల్చి నీ చేతికి వస్తే నువ్వు వదిలి పారిపోతున్నావు. అయ్యప్ప గారి బ్యాటరీ అనుకున్నారండి. షాపుల్లో దొరికిన రొట్టె ముక్కలు అనుకున్నారండి. పరలోకంలో దిగి వచ్చిన ఆహారం నేనే. ఈ ఆహారం ఎవరు తింటారో వారు నిత్య జీవంతో వెళ్తారన్నారండి. వారు తిన్నారు, చనిపోయారు. నీకు దేవదూతలు ఇచ్చిన ఆహారం ఇస్తే నువ్వు వదిలి వెళ్ళిపోతున్నావే. నీకు బలమైన ఆహారం లేదు. ఎలాగ పొలిమేర దాటేశావు, ఎలాగ యోర్దాను నది దాటావు. దాటకపోతే నువ్వు వెళ్ళేది ఎక్కడికో తెలుసా? నరకానికేనండి. కాబట్టి
యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటారు, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడే ఉండను, వాక్యము శరీరధారిణి సత్య సంపూర్ణం మన మధ్యలోకి వచ్చాడండి. మన మధ్యలోకి వచ్చి అందుగురించి అంటాడండి, హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొని మని నాతో సెలవిగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా అయిపోయిందండి. మీరు నిజంగా చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ బైబిల్ ఎక్కడ ఉంటున్నాయి? ఇంతకుముందు మా తల్లిదండ్రులు నేర్పించిన ఏంటో తెలుసా? బైబిల్ని తల కింద పక్కన పెట్టుకొని నిద్రపోతుండేవారు. అంటే బైబిల్ తల కింద పెట్టుకున్నంత మాత్రం బైబిల్ వచ్చేయడం కాదండి, దయ్యాలు పోతామని కాదండి, నేర్పించేవారండి. ఇప్పుడు ఆ బైబిల్ పోయింది, మీ తల కింద ఏమున్నాయి చెప్పండి? మీకు నరకాన్ని తీసుకెళ్ళి హెల్ హోటల్స్ ఉన్నాయండి ఇక్కడ. దాని గురించి చిన్న మెసేజ్ కూడా తయారు చేస్తాం. వెల్కమ్ టు హెల్, వెల్కమ్ టు సెల్. రేపు పొద్దున్న మామూలు పాపుల కన్నా సెల్ల పాపులే ఎక్కువ అక్కడ ఉంటారు. 99% సెల్ల పాపులే. దొరుకుతావు జాగ్రత్త, నిన్ను తొక్క తీసేస్తారు, రోల్ చేస్తారు జాగ్రత్త. ఎక్కడ చెప్పినప్పుడు నువ్వు వినకపోతే అక్కడి బుద్ధి చెబితే నీకు ఎవరని చెప్తాడు? నువ్వు డాక్టర్ చదవచ్చు, లాయర్ చదవచ్చు. అక్కడ డాక్టరు, నేను డాక్టర్ నండి, నేను లాయర్ నండి, నేను ఇంజనీర్ నండి, నేను వాడినండి వీడినండి. అక్కడ ఇది లేదు. నేను ఫ్లైట్ నడిపినవాడు, నేను ట్రైన్ నడిపినవాడునండి, నేను ప్రధానమంత్రి నండి. నో. పాపం చేసిన వాడు ప్రతి వారము పాతాళం పట్టుకుంటుంది జాగ్రత్త. అది గొప్పవాడా చిన్నవాడు కాబట్టి దేవుని పెట్టారు. బాబు విందుకు రండి అని పిలిస్తే ఒక్కొక్కడు ఎలా నెపం పెట్టాడు తెలుసండి. చర్చికి రండి బ్రదర్, చర్చికి రండి సిస్టర్, విందు సిద్ధపరచబడింది అంటే ఒక్కొక్కటి నెపం ఎలా పెట్టాడు తెలుసండి. నేను ఒక వివాహం చేసుకున్నాను. వివాహం చేసుకున్నాడా? చేసుకోబోతున్నాడు. చెప్పండి. లూకాసు వార్త 14:16 చెప్పండి. ఆ వాక్యం చదవండి. ఎంత అబద్ధాలు ఆడతారండి ఒక్కొక్కరు. ఆయన అతనితో ఇట్లనను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి, ఒక మనుషుడు దేవుడు గొప్ప విందు చేయించాడండి. అనేకులను పిలిచాడు. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, విందు సిద్ధమై ఉంది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏం నెపాలు పెట్టారు చూడండి. ఎంత అబద్ధం అండి వీళ్ళు. ఏక మనసుతో అంటే వాళ్ళందరూ ఏకమైపోయారు. అంటే మనందరూ కూడా భాష ఆడతారు, ఒకే అబద్ధం ఆడద్దాం. నీవు నేను అందరు కలిసి భాషగారితో ఏం చెప్తాం? కలిసిపోయి అబద్ధం ఆడేస్తున్నారు చూడండి. వీళ్ళు ఎంత దొంగలండి. నెపములు చెప్పసాగిని. మొదటివాడు వచ్చాడు. నేను ఒక పొలము కొని ఉన్నాను. ఏం కొన్నాడండి? కొనిశాడు కదా. కొంటే వెళ్ళాలి, కొనిసిన తర్వాత వెళ్ళడం ఏంటి? ఇది అబద్ధమా కాదండి? పొలం కొనిశాడు రావచ్చు కదా చర్చికి. కొనిశాడు. మళ్ళీ వాడు అబద్ధం చూడండి ఎలా చెప్తాడు. దైవ సేవకు చెప్పే అబద్ధం చూడండి. నేను ఒక పొలం కొనేశాను, మా కొంటే రాకపోవడానికి కారణం పొలం కొని ఆవశ్యముగా వెళ్ళి దాన్ని చూడాలంట. కొనేసినోడు మళ్ళీ చూడాలంట. నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను.
చిన్న లాస్ట్ చిన్న ప్రార్థన పాస్టర్ గారు ప్రార్థన చెయ్యాలి. మరి ఒకడు నేను 5 జతల ఎడ్లను ఎన్ని జతలండి? ఒక జత కాదు, వీడికి 5 జతలు కావాలి. కొనేశాడు, మళ్ళీ దాన్ని చూడడానికి వెళ్తున్నాడు. ఎంత అబద్ధం అండి! మరి ఒకడు అబ్బా, ఇది చాలా పెద్ద అబద్ధం. నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను. ఏంటండి? చేసుకోబోతున్నాడా? చేసుకున్నాడా? పెళ్లి చేసుకొని మళ్ళీ చూడడానికి వెళ్తాడంట. ఇది ఇల్లు చూపులండి. పెళ్లి చేసుకున్నాడు ఎక్కడికి రావాలి? ఎక్కడికని రావాలి? పాస్టర్ గారి దగ్గర భార్య భర్తలు రావాలి. ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధానికి రావాలి. అయినా మిమ్మల్ని ప్రేమించాడండి. ఇన్ని అబద్ధాలు ఆడినా, ఇన్ని నా దగ్గర నువ్వు తప్పించుకోవచ్చు, దైవ సేవకుడు నువ్వు తప్పించుకోవచ్చు. అయినా ప్రేమతో నిన్ను ప్రేమతో ఇక ఇన్ని కుర్చీలు ఖాళీ ఉన్నాయి. అయినా ఇంకా ఆయన దగ్గర ఏముంటుందంట? నువ్వు ఇన్ని అబద్ధాలు ఆడినా, ఇన్ని చేసినా మళ్ళా నా బిడ్డలు నా దగ్గరికి వస్తారు, ఇంకా ప్లేస్ ఖాళీగా ఉంది. 25వ సంవత్సరం 4వ సంవత్సరంలో నీకు ఇంకా ప్లేసు నేను ఖాళీగా పెట్టాను, నింపండి. రాలేదండి. రాకపోతే ఏమవుతుంది తెలుసా? విసర్జిస్తారు. విసర్జించేదానికి ఇంక దానికి ఇంకేం వెళ్ళండి. కంచెల్లోకి, పొదల్లోకి, గచ్చ పొదలు, రాళ్ళు వాడి దగ్గరికి తీసుకొచ్చి నా దగ్గరికి తీసుకురండి, నింపండి. మీకంటే ముందు అన్ని జనులు వెళ్ళిపోతారండి. జాగ్రత్త. యోర్దాను నది దాటాలి, పొలిమేరలు దాటాలి. పొలిమేరలు దాటిన తర్వాత యోర్దాను నది కూడా దాటాలి. బలమైన ఆహారం తీసుకోవాలి. అబ్బా, బలమైన ఆహారం నాకు వచ్చేసిందని బలమును బట్టి నువ్వు విర్రవీగావో జాగ్రత్త. నాకు వాక్యం వచ్చండి, నాకు పాటలు వచ్చండి, నాకు అది వచ్చండి, ఇది వచ్చండి విర్రవీగితే అక్కడి నుంచి సాతాను వాడు స్తుతి ఆరాధన చేసిన ఎక్కడ పడేశాడండి? కింద పడి. ఇప్పుడు వాడే పాడు చేస్తున్నాడు సంఘాలందరినీ కూడా. ఆ మైకేల్ జాక్సన్ తయారు చేసినాడు వాడే. నవ్వితే కొంచెం గట్టిగా నవ్వని నాకు వినిపిస్తుంది. పరలోకంలో దేవదూతలు డ్యాన్స్ నేర్పించడానికి వెళ్ళాడంటండి. అంటే ఈ ఇక్కడంతా పాడు చేసి యవనస్తులు వీళ్ళందరినీ పాడు చేసి మళ్ళీ పరలోకంలో దేవదూతలని డ్యాన్స్ నేర్పించండి అక్కడికి వెళ్ళాడని పేపర్లు పెద్ద ఇంగ్లీష్ పేపర్లు పేపర్ క్లిప్పింగ్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నదండి. జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఎర్ర సముద్రం దాటి ఉండాలి. ఇది మాత్రం దాటాలండి. ప్రతి వారు కూడా పొలిమేరలు దాటాలి, యోర్దాను దాటాలి, బలమైన ఆహారం తీసుకోవాలి. ఏమని? ఎర్ర సముద్రమును కూడా దాటాలి. తెలుసండి ఎర్ర సముద్రం? మన మామూలు ఎర్ర సముద్రం ఈ సముద్రాలు కావండి. ఎర్ర సముద్రం దాటాలి. ఎర్ర సముద్రం అంటే నీటి బాప్తీసం అండి. నీటి బాప్తీసం. ఎంతకాలం మనం బాప్తీసం లేకుండా ఉంటాము జాగ్రత్త. బాప్తీసం ఇచ్చే యోహాను ఏమంటాడంటే, సత్వ సంతానం రాబోదు ఉగ్రత నుంచి బుద్ధి చెప్పిన వాడు ఎవడండి? మారు మనసు తగిన ఫలాలు ఫలించండి. జాగ్రత్త దేవుని పెట్టారు. నీటి బాప్తీసం తీసుకుని రావాలి. 3 స్నానాలు ఉంటాయండి. ఆ 3 స్నానాలు ఏంటో చెప్పాలండి. కాకి స్నానం తెలుసండి? చిన్న చిన్న చెరువుల్లోకి వస్తే కాకి ఎలాగెలాగెలాగ. గేద స్నానం చెరువుల్లో పైకి కిందకి అలా ములుగుతుంది అండి. ఫుల్గా ములుగుతుంది. మొగాన్ని పైకి పెడుతుంది, బాడీ లోపల పెడుతుంది. ఏనుగు స్నానం తొండం తీసుకుని పైన వేసుకుంటుంది. ఈ స్నానాలు చేసే బ్యాచ్ ఎక్కువ అండి.
ఈ గారు మేము చాలా క్లాస్ అయిన వాళ్ళని మేము సూట్లు వేసుకున్నాం వాళ్ళని, ఏంటి సార్ ఇలాంటి మాటలతో మమ్మల్ని సూపర్గా దంచేస్తున్నారండి. ఇప్పుడు కానీ నేను బుద్ధి చెప్పకపోతే ఎవరు చెప్తారండి? మరలా నేను న్యూజిలాండ్ వస్తానో రానో నాకు తెలియదు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఈ డయస్ మీద అనుకుంటాను. ఇంకా నా జీవితంలో మన పిల్లలేమో అని అనుకుంటాను. పిల్లకపోయినా నాకు పర్వాలేదు, దేవుని బిడ్డలారా జాగ్రత్త. నేను కాశ్మీర్లో ఉంటుండగా చలికి ఐస్ గడ్డలకు కట్టిపోనండి. నీకు నీరు బాగా ఉంది కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముంచాలండి. హిమాలయాలలో లేవు మనం. వాడు వచ్చి కింద నుంచి దూరి వెళ్తాడు, ఒకడు వచ్చి అలా వెళ్తాడు, ఒకడు ఎలా జల్లేస్తాడు, ఒకడు అలా జల్లేస్తాడు. నీకు నీరు దొరికితేనే అక్కడ చెయ్యి, నీరు దొరకకపోతే అక్కడ చెయ్యి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రము దాటాలి. ఎర్ర సముద్రం దాటితేనే చాలామంది, నేను విశాఖపట్నం ఇక్కడ కూడా ఒక పెద్ద సంఘాన్ని చూశానండి. ఆ సంఘంలో ఏముందో తెలుసా అండి? చచ్చిపోయిన వాళ్ళకి బాప్తీసం ఇస్తారు. ఇది తెలుసా మీకు? ఆ సంఘం ఇక్కడ కూడా ఉంది. పెద్ద న్యూజిలాండ్ కంటే అతిపెద్ద సంఘం ఏంటో తెలుసండి? చచ్చిపోయిన వాళ్ళకి బాప్తీసం ఇచ్చే సంఘమే ఆ మర్మోన్ సంఘం అండి. మా విశాఖపట్నంలో ఒక వ్యక్తికి చనిపోతే రక్షణ పొందలేదు, బాప్తీసం తీసుకెళ్ళి ఏమీ లేదు. ముగ్గురు భార్యలండి వారికి. తాగి చేసి మొత్తం చనిపోయాడు. వాళ్ళ భార్య నమ్ముకుంది మీ భర్త డైరెక్ట్ నరకంకి వెళ్ళిపోతాడని. ఆ లోపల ఉన్న ఒక బిడ్డను తీసుకొచ్చి ఆ సచిన శవాన్ని బాప్తీసం తీసుకుని తండ్రి కుమార్ అనలేదు, అదేదో ప్రవక్త స్మిత్ ఎవడో ఆ ప్రవక్త తీసుకొచ్చి ఆయన తీసుకొచ్చి చేసి తెల్లబట్టలు కట్టించేసి తీసుకొని ఇలాంటి సంఘాలకు వెళ్ళి రాంగ్ బోధలు విని మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఎర్ర సముద్రం దాటాలి. దాటకపోతే వెనకాతల ఫరో సైన్యం ఉన్నది, గుర్రాలు ఉన్నాయి. నీకున్న చివరి శ్రమలు ఏంటో తెలుసా? ఇందాక సాక్ష్యాలు చెప్పాడు. 2024 సంవత్సరాలు నాకు కుటుంబంలో సమస్యలు, భర్తతో సమస్యలు, రకరకాలైన అప్పులతో సమస్యలు, వ్యాధులతో, దాంతో ఏ సమస్యతో ఉన్నా నువ్వు దాటవలసింది ఎర్ర సముద్రం దాటాలి. ఎన్ని సమస్యలు వచ్చినా నీ ముందు నయమాను గారు కూడా నాకేమీ పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను అని బెస్ట్గా తిరుగుతున్నాడండి. ఆహా ఓహో అని తిరుగుతున్నాడండి. కానీ లోపల మాత్రము కుస్తీ. పైకి మాత్రం భక్తిగానే ఉన్నాడు, సైన్యాధిపతి, కానీ లోపల మాత్రం కుస్తీ. డైరెక్ట్గా చెప్పాడు, నీ వెండి బంగారు వస్త్రాలు నాకు అక్కర్లేదు, వెళ్ళి ములుగో. ఈ రాత్రి ఎవరు తీసుకోలేదు, ఈ రాత్రి ఎవరు తండ్రి కుమారు బాప్తీసం తీసుకోలేదు. స్వస్థంగా వచ్చి దైవ సేవకుడు, ప్రభువా నన్ను నయమానులాగా చేయాలి, నీ ఆత్మతో నింపమని. లేకపోతే ఇంతకాలం బ్రతికి ఇంత చేసి నువ్వు ఎర్ర సముద్రంలో ఫరో సైన్యంతో సాధారణ చంపడానిక మన బ్రతికేది. నువ్వు ఎర్ర సముద్రం దాటాలంటే, ఫరోని దాటాలంటే, ఐగుప్తుని దాటాలంటే, నువ్వు దాటిపోవాలంటే ఏం చేయాలి తెలుసా? నీటి బాప్తీసం నుంచి రావాలి. నయమాన్ అదే తనకున్నవన్నీ ఆధిక్యత అంతా కూడా వదిలివేసి ఎక్కడ ములగమంటే అక్కడికి వెళ్ళి ములిగాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మరణంలో నుంచి జీవంలోకి దాటివేశాడండి. నువ్వు దాటితే నీకు అనేకమైన అద్భుతాల ఆశీర్వాదాలండి. మారాన్ని దాటి ఎప్పుడైతే వస్తావో నిన్ను చేదు నుంచి ఏమండి మారా నుంచి మధురముగా మారుస్తాడండి. హల్లెలూయా. చేతులుంటే క్లాప్స్ కొట్టండి. ఇది నేను మధురముగా మారుస్తున్నానంటే నువ్వు సంతోషంగా ఉండాలి. కానీ మారాను మధురుగా నీకు చేసే దేవుడు. కాబట్టి 1 కొరింథీ 10వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం ఇంకా
ఒక 5 నిమిషాలు నేను ముగిస్తున్నాను దేవుని బిడ్డలారా. 1 కొరింథీ 10వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి. వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ అందరూ కూడా ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము ఒకే పానీయము వారు తాగారండి. ఇప్పుడు వాడి పక్కన కూర్చుంటే మనం లేచిపోతాం. మావాడు కాదు అని వాటి తీసుకుని గిన్నెలో మనం తినం. ఇంతకు ముందండి ఒకే ప్లేట్లో తిని అమ్మ 10 మందికి 10 కుమారులకు ముద్ద పెట్టేదండి. ఈరోజు ఏమైపోయింది తెలుసండి? వాడి ఎంగిల్ నేను తాగడం పక్కనే వాసన ఒక స్మెల్లే రాకూడదని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేవుడు పెట్టారు. దాటితే నీకు మారానుగా చేస్తాడు, దాటకపోతే ఆ కిందనే ఉందో చూడండి 5వ వచనం. అయితే వారిలో కొందరు ఏమని వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులను మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఈ సంగతులన్నీ కూడా మనకు ఏం చేశారు తెలుసండి? దృష్టాంతులు, ఉదాహరణగా ఉంచారండి. రేపు బాబు కింద ఉండేటప్పుడు బాప్తిసం తీసుకో, రక్షణ పొందు అని ధనవంతునికి ఎంత చెప్పినా వినలేదండి. ఇప్పుడు పీపాలు కింద నుండి తాగాడు. రేపొద్దున అక్కడ జీవ జలాలు కావాలని, ఒక్క చుక్క కావాలన్నారు. రాదు, నీకు నాకు కద్దగదు. మళ్ళీ సువార్త ప్రకటిస్తాను, మళ్ళీ రక్షణ తీసుకుంటాను, మళ్ళీ బాప్తిసం తీసుకుంటాను అంటే నో. కాబట్టి దేవుని బిడ్డలారా ముగిస్తున్నాను. అందుగురించి మరలా నీకు యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో అంటాడు, నీకు నూతన క్రియ చేయబోతున్నాను. మరలా దాటిన తర్వాత మీకు నూతన క్రియ చేయబోతున్నాను. నూతన హృదయం మీకు ఇవ్వబోతున్నాను. నూతన ఆత్మ కూడా మీకు ఇవ్వబోతున్నాను. ఎప్పుడు దాటితే, ఎలా దాటితే? పొలిమేడలు దాటాలి, యోధాన్ని దాటాలి, బలమైన ఆహారం తీసుకోవాలి, ఉత్తర దిక్కును తిరగాలి, తిరిగిన తర్వాత ఎర్ర సముద్రం దాటాలి, దాటిన తర్వాత ఈ అద్భుతాలన్నీ కూడా నీకు వస్తాయి. ఇవన్నీ దాటకుండా నీకు రావు. నూతన హృదయం రాదు, నూతన ఆత్మ రాదు, నూతన అభిషేకం రాదండి. హబక్కు ప్రార్థన చేశాడండి. ఏం ప్రార్థన చేశాడు? యెహోవా, అదే హబక్కు 3వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యాలు ఏం చేయాలి? నూతన పరచు ప్రభువా. నా జీవితాన్ని ఇప్పుడు నూతన పరచు ప్రభువా. అందుగురించి ఇందాక వాక్యం చదవబడ్డది 51వ కీర్తనలో దావీదు అంటాడు, నా అంతరంగంలో ఉన్న స్థిరమైన బుద్ధి మాకు దయచేయి. స్థిరంగా ఉండాలని మన బుద్ధి. ఒకసారి వెలిగింపబడి మరలా చూస్తే ఆ వ్యక్తి ఇంకా విసర్జింపబడినట్టు. ఇంకా క్షమాపణ చెప్పినా అవి చేసినా మరి రాదండి. యాషావుకి ఎలా విడిచిపెట్టాడో అలాగే మళ్ళా కన్నీరు కాచిన విడిచిపెట్టిన రాదు. యాకోబులాగా ప్రార్థన చేయి, రాత్రంతా ప్రార్థన చేయి. దెబ్బలు తగిలినా సరే ఓర్చుకొని, ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్చుకొని, నువ్వు దీవిస్తేనే కానీ నిన్ను వదలని ఎలా ప్రార్థన చేశాడో అలా ప్రార్థన చేయండి. ఇందాక పాప అన్నది పట్టుదలగా ప్రార్థన చేశాడు. ఆ కుటుంబం పట్టుదలగా ప్రార్థన చేసిందండి. దీవింపబడలేదా? నీవు కుటుంబం కూడా ప్రార్థన చేయాలి. యాకోబులాగా ప్రార్థన చేయాలి. రాత్రంతా ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ముగిస్తున్నాను, చివరి మాటలు ముగిస్తున్నాను దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు యాకోబు లాంటి ప్రార్థన చేయండి. రాహాబు వేశ్య, ఆమెను కూడా ఒక వేశ్యని తీసుకొచ్చి ఒక చక్కని ఆమె సంతానం నుంచి
ఒక మంచి కుమారుని తీసుకొచ్చి ఏం చేశారు. దావీదుని చూడండి, వీళ్ళందరూ చూడండి, మన వారి జీవితాలు ఎలా మారాయి. మన జీవితాలు మనం మారాలి. ఒకటి చెప్పగలరా? పొలిమేరలు దాటాలి, రెండోది యోర్దాను దాటాలి, మూడోది ఎర్ర సముద్రం దాటాలి. దాటినప్పుడే నీకు నూతన హృదయం, నూతన స్వభావం, నూతన ఆత్మ నీకు దీవెన ఇస్తాడు. అంతేగాని ఇలా దాటిపోకుండా నా అంతరంగం ఉన్న స్వభావాలన్నీ కూడా తీసివేయాలండి. ఇక్కడో ఒక స్వభావం ఉంటుంది, ఇంటికెళ్ళి వెళ్ళిన తర్వాత ఒక స్వభావం ఉంటుంది. ఇలాంటి హృదయంలో మనం రెండు మనసులు పెట్టుకోకుండా దేవుని దగ్గరికి వచ్చి స్థిరంగా ఉండి స్థిరమైన బుద్ధి కలిగించు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే మనకు ఆ హృదయం ఇస్తారు. దావీదుకి ఇచ్చిన ఆ స్థిరమైన బుద్ధి మనలో కూడా ఉండాలని కోరుకుంటూ ఈ 2024 సంవత్సరాల నుంచి దాటి 25 సంవత్సరాల్లో మారాన్ని మధురముగా మనల్ని మార్చిన దేవునికి మనం కృతజ్ఞతగా ఉందాం. ఇటు కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2025 సంవత్సరం. నాకు అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.